అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనిషి తన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూనే ఉంటాడు. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఇంకో తప్పు చేస్తూనే ఉంటాడు. అలాంటి తప్పులు చేయడం వల్ల మనం మరణించిన తర్వాత ఎలాంటి శిక్షలు అనుభవిస్తామో, వచ్చే జన్మలో మనం ఎలా పుడతామో గరుడ పురాణంలో ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం ఒక వ్యక్తి భూమి మీద తను చేసే కర్మలను బట్టి అతను స్వర్గానికి వెళ్తాడా లేదా నరకానికి వెళ్తాడా అనేది నిర్ణయించబడుతుంది. మనము ఈ జన్మలో చేసే పాపాలు పుణ్యాలు ఆధారంగానే మళ్ళీ వచ్చే జన్మలో ఎలా పుడతామో గరుడ పురాణం వివరంగా చెప్పింది. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా, స్త్రీలను ఇబ్బంది పెట్టేవారు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారు ఎలాంటి శిక్షలు అనుభవిస్తారు, వచ్చే జన్మలో వాళ్ళు ఎలా పుడతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ జన్మలో ఎవరైతే మహిళలను ఇబ్బంది పెడతారో, వారిని దోపిడీ చేయడం వంటి పనులు చేస్తారో వారు వచ్చే జన్మలో భయంకరమైన రోగాల బారిన పడతారు. అలాగే అక్రమ సంబంధాలు కలిగిన వ్యక్తి తాను వచ్చే జన్మలో నంపు సంకుడుగా అవుతాడు. అదే ఒక గేలా పుడతాడంట. అలాగే గురువు భార్య పట్ల ఒక శిష్యుడు అసభ్యంగా ప్రవర్తిస్తే వాడు వచ్చే జన్మలో ఒక కుష్టి రోగిగా పుడతాడంట. ఇంకా మోసం చేసేవారు. ఇప్పుడు ఉన్న కలియుగంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వారి పక్క వారిని మోసం చేస్తూనే ఉన్నారు. ఇంకా కొందరైతే ఆ మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇలా ప్రతి ఒక్కరిని మోసం చేసేవారు వచ్చే జన్మలో గుడ్ల గబ్బిలాలుగా పుడతారని గరుడ పురాణం చెబుతుంది. అలాగే తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు వచ్చే జన్మలో గుడ్డివారిగా పుడతారని గరుడ పురాణం చెబుతుంది. ఇంకా జంతువులను హింసించడం. గరుడ పురాణం ప్రకారం మూగజీవాలను హింసించేవాడు లేదా ఆ మూగజీవాలను వేటాడేవాడు, అలాగే ఆ జంతువులను హింసిస్తూ తన కుటుంబాన్ని పోషించే వ్యక్తులు వచ్చే జన్మలో కసాయుల చేతుల్లో మేకగా పుడతారంట. ఈ జన్మలో మనం జంతువులను హింసిస్తే వచ్చే జన్మలో మనం ఒక మేకగా పుట్టి కసాయివాడి చేతిలో నరకం అనుభవిస్తూ చస్తామని చెప్తుంది గరుడ పురాణం. అలాగే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవాడు. గరుడ పురాణం ప్రకారం తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవాడు, అలాగే తన తోడబుట్టిన వాళ్ళను ఇబ్బంది పెట్టేవాడు వచ్చే జన్మ అసలు పొందరంట. వాళ్ళు భూమి మీద అడుగు కూడా పెట్టలేరంట. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవాడు వచ్చే జన్మలో ఒక తల్లి గర్భంలోనే మరణిస్తాడంట. వాడు ఎప్పటికీ భూమి మీద అడుగు కూడా పెట్టలేడంట. అలాంటి శిక్ష అనుభవిస్తాడు. ఇంకా తర్వాత వచ్చేసి గురువుని అవమానిస్తే సాక్షాత్తు ఆ దేవుడిని అవమానించినట్టు గరుడ పురాణం చెబుతుంది. ఇలా గురువులను ఇబ్బంది పెట్టేవారు నేరుగా నరకానికే వెళ్తారు. అంతేకాదు, గురువు పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే శిష్యుడు వచ్చే జన్మలో నీరు లేని ఒక అడవిలో బ్రహ్మ రాక్షసుడిగా పుడతాడంట. ఇంకా ఈ జన్మలో ఒక మగవాడు అమ్మాయిలా ప్రవర్తిస్తే, ఒక అమ్మాయిలాగా డ్రెస్సులు వేసుకుంటే, అమ్మాయిలు చేసే పనులు చేస్తే, ఒక ట్రాన్స్జెండర్ లా బిహేవ్ చేస్తే అతడు వచ్చే జన్మలో పూర్తిగా మహిళలా పుడతాడంట. అలాగే ఒక వ్యక్తి మరణించే సమయంలో ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటే వాళ్ళంతా విముక్తి మార్గంలో ప్రయాణిస్తారు. అందుకే మనం మరణించే సమయంలో రామనామం జపించాలి అని గ్రంథంలో పేర్కొనబడింది. తర్వాత నేరాలు చేసేవారు. ఒక స్త్రీని హత్య చేసిన లేదా ఆమెకు గర్భస్రావణం చేయించిన ఒక ఆడపిల్ల పుడుతుంది అని తెలియగానే ఆ బిడ్డను తల్లి కడుపులోనే చంపేస్తారు. అబార్షన్ చేయిస్తారు కదా. అలాంటి వారు దీర్ఘకాలిక వ్యాధి బారిన పడతారంట. వాళ్ళు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఏదో ఒక రోగంతో బాధపడుతూనే ఉంటారంట వచ్చే జన్మలో. అలాగే గోవులను హింసించేవారు నరకయాతన అనుభవిస్తారు అని గరుడ పురాణం చెబుతుంది. వీళ్ళంతా వచ్చే జన్మలో చాలా చండాలులుగా పుడతారని గరుడ పురాణం చెబుతుంది. కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు. మనం చేసే తప్పులే మనకు మరణాన్ని తీసుకొస్తాయి. మనం చేసిన కర్మ నుంచి ఎవ్వరం తప్పించుకోలేము. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో. ఈ వీడియోలో ఏవైనా తప్పులుగా మాట్లాడింటే, తప్పుగా చెప్పింటే నన్ను క్షమించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.